మన దేవుడు మంచివాడు. ఆయన సర్వశక్తి గల దేవుడు. మహత్తు గల మాట చేత సమస్తాన్ని కూడా ఆయన జరిగించినటువంటి దేవాతి దేవుణ్ణి మనము తండ్రిగా కలిగి ఉండి ఆయనను స్తుతించటం, ఆయనను ఆరాధించటం అనేది మనకెంతో గొప్ప భాగ్యమని దేవుని వాక్యాన్ని బట్టి మనము నేర్చుకుంటూ ఉన్నాం. మనము గతించినటువంటి కొద్ది వారాలుగా పేతురు రాసిన 2వ పత్రికను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎన్నో శ్రేష్టమైనటువంటి అద్భుతమైనటువంటి పాఠాలు మనం నేర్చుకుంటున్నాం కదండి. పేతురు రాసినటువంటి పత్రిక మనకెంతో ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి, ఆత్మీయ విశ్వాస జీవితంలో మనము మెలకువ కలిగి ఏ విధంగా విశ్వాస జీవితంలో ఇంకా మనం అభివృద్ధి చెందాలి అనే దాని గురించి పేతురు రాసినటువంటి పత్రిక మనకెంతో సహాయపడుతూ ఉంది. మీరు ఎప్పుడైనా గమనించండి, ఏ సంఘం అయితే ఒక పుస్తకాన్ని తీసుకుని అధ్యాయం తర్వాత అధ్యాయం, వచనం తర్వాత వచనం ఏ సంఘములైతే బోధించబడుతుందో ఆ సంఘము వాక్యానుసారమైనటువంటి సంఘం. ఈ రోజున మీరు ఒకసారి వినండి. ఒక వారం నేను అబ్రహాము కథ, జక్కయ్య కథ, సమరయ స్త్రీ గురించి కథ, ఇలా కథలు చెప్పుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి, మీరేమాత్రం కూడా వాక్యములో అభివృద్ధి చెందడానికి ఉండదు. చివరికి మీ ఆత్మీయ జీవితాన్ని చూసుకుంటే మన జీవితంలో ఏం కనబడతాయి? అవే కనబడతాయి. లోతైన సత్యాలు ఎన్నో బైబిల్ గ్రంథంలో దాచిపెట్టి ఉంచాడు. దానిని వచనం వెంబడి వచనం, అధ్యాయం తర్వాత అధ్యాయం ఒక పుస్తకాన్ని తీసుకుని దానిని చదవడం, దానిని స్టడీ చేయడం, దానిని ఆలోచించడం, ఆ వాక్యంలో ఉన్నటువంటి అర్థాలు, ఆ పదాల యొక్క మీనింగ్ ఏంటో మనం నేర్చుకుంటున్నప్పుడు మనం ఇంకా ఆత్మీయంగా బలం పొందుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకని దీన్ని ఏమంటారంటే ఎక్స్పోజిటరీ టీచింగ్ అంటారు. అయితే పేతురు రాసిన 2వ పత్రికను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మనము ప్రారంభించి ఇంచుమించు 3 వారాలు అవుతుంది అనుకున్నాం. మొదటి 5 వచనాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇంకా మనకి వచనం ఇంకా ముందుకు వెళ్ళట్లా. దేవుని చిత్తమైతే ఈ 5వ వచనం ఒక్కటి మాత్రమే ఇంచుమించుగా ఇంకా 5 వారాలు పడుతుందేమో ఈ వచనాన్ని మనం నేర్చుకోవడానికి. చూద్దాం. మనము ఆత్మీయులమని, అనుభవ జ్ఞానములోనికి వచ్చిన వారమని మనము అనుకున్నట్లయితే ఆ అనుభవ జ్ఞానములో ఉండవలసిన 8 ప్రాముఖ్యమైన లక్షణాలు ఏంటో మనం నేర్చుకుంటున్నాం కదండి. మొట్టమొదటిది ఏంటి? 5వ వచనంలో ఉంది, విశ్వాసమునందు సద్గుణం ఉండాలి. సద్గుణమునందు ఏముండాలి? జ్ఞానం ఉండాలి. పోయిన వారమే మనం జ్ఞానాన్ని గురించి మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిది ఏముండాలి? విశ్వాసం. విశ్వాసము సరైనదా కాదా అని తెలుసుకోవడానికి మన విశ్వాసము దేవుణ్ణి ప్రేమించేదై ఉండాలి. రెండవది, మన విశ్వాసములో క్రియలు కనబడాలి. మన విశ్వాసములో దేవుని మీద మాత్రమే సంపూర్ణంగా ఆధారపడేదైనప్పుడు మాత్రమే అది దేవుడు ఆమోదించదగినటువంటి విశ్వాసం అని మనం నేర్చుకున్నాం. తర్వాత సద్గుణాన్ని గురించి మనం నేర్చుకున్నాం. సద్గుణం నేర్చుకునేటువంటి విషయంలో ఒక 4 రకాలైన స్పిరిట్స్ గురించి మనం నేర్చుకున్నాం. ఆ 4 రకాల స్పిరిట్స్ మనలో ఉండకూడదు. కయీని స్పిరిట్, అలాగే నిమ్రోదు స్పిరిట్, అబ్సలోము స్పిరిట్, అలాగే సౌలు స్పిరిట్. ఇవి మన జీవితాల్లో మనం కలిగి ఉండకూడదు. ఒకవేళ వాటిలో ఏవి మనలో ఉన్నప్పటికీ కూడా ఈ సద్గుణము అనేటువంటి లక్షణాన్ని మనం కలిగి ఉండలేము అనే సత్యాన్ని మనం నేర్చుకున్నాం. గత వారము జ్ఞానాన్ని గురించి మనం నేర్చుకున్నాం. జ్ఞానం అంటే ఎవరని నేర్చుకున్నాం? యేసుక్రీస్తే జ్ఞానమైనాడు. 2 రకాలైన జ్ఞానాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఒకటి లోక సంబంధమైన జ్ఞానము, రెండవది దైవిక సంబంధమైనటువంటి జ్ఞానం. లోక సంబంధమైన జ్ఞానములో మత్సరము, వేషధారణ, కపటము, అల్లరితో కూడిన ఆటపాటలు, వివాదాలు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం తేలికగా అర్థం చేసుకోవచ్చు, నిజంగా మనము దైవిక జ్ఞానాన్ని కలిగి ఉన్నామా లేకుంటే లోక సంబంధమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నామా అనేది. ఈ గుణలక్షణాలు ఏవైతే మనలో ఉన్నావో అవి మనకు తేలికగా అర్థమైపోతుంది. ఏమని? వివాదము, మత్సరము, పక్షపాతము, వేషధారణ, కపటము, ఈర్ష్య ఇవన్నీ మనలో ఉన్నట్లయితే మనం ఇంకా లోక సంబంధమైన జ్ఞానంలోనే ఉన్నాము. దైవిక సంబంధమైన జ్ఞానము మొట్టమొదటిది పవిత్రమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, పక్షపాతమైనను, వేషధారణైనను అందులో ఏమాత్రము కూడా దైవిక జ్ఞానంలో ఉండవు. కాబట్టి ఈ లక్షణాలు ఎవరైతే ఉన్నాయో వారు ఎలాంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నారు? దైవిక జ్ఞానాన్ని. ఒకవేళ ఈ లక్షణాలు ఏవైతే కలిగి ఉన్నామో వాటిలో మనకి ఈజీగా తెలుసుకోవచ్చు మనం లోక సంబంధమైన జ్ఞానంలోనే ఉన్నాము అనేటువంటి సత్యాన్ని మనం నేర్చుకున్నాం. అయితే మనకు జ్ఞానము ఎందుకు అవసరమనంటే యేసయ్య రాబోతున్నాడు కాబట్టి ఆయనను ఎదుర్కోవడానికి సిద్ధపాటు కలిగి ఉండడానికి మనము దైవిక జ్ఞానాన్ని సంపాదించుకోవాలి.
దైవిక జ్ఞానం లేకపోతే మనము నిత్యరాజ్యాన్ని కూడా స్వతంత్రించుకోలేము అనేటువంటి సత్యాన్ని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున దైవిక జ్ఞానము లేకపోవడం వల్ల ఎన్నో కుటుంబాలు తమ చేతులారా తామే పతనానికి, నాశనానికి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. తమ కుటుంబాలను నరకంగా మార్చేసుకుంటున్నారు. క్రైస్తవ విశ్వాస కుటుంబాల గురించే నేను మాట్లాడుతున్నాను. చూడండి, సామెతల గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనంలో వాక్యం సెలవిస్తుందనంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. అంటే ఏ జ్ఞానం కలిగి ఉండాలి? లోక సంబంధమైనటువంటి తత్వజ్ఞానాన్ని మనం కలిగి ఉండవచ్చు. ఈ జ్ఞానం ఏది కూడా మన కుటుంబాన్ని ఆత్మ సంబంధంగా కట్టుకోవడానికి ఏమాత్రం కూడా సరిపోదు. మనం కలిగి ఉండవలసింది ఏం కలిగి ఉండాలి? దైవిక జ్ఞానాన్ని కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, కేవలం స్త్రీలకు మాత్రమే కాదు కానీ పురుషులకు కూడా జ్ఞానం కలిగి ఉండాలని వాక్యం చెప్తుంది. మనము గతించిన వారాల క్రితము పేతురు రాసిన మొదటి పత్రికను మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది: అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో ఏం చేయాలి? కాపురం చేయాలి. ఎవరు? పురుషులు. స్త్రీలు ఏం చేయాలి? జ్ఞానము చొప్పున తమ కుటుంబాన్ని ఏం చేయాలి? కట్టుకోవాలి. మూఢురాలు తన చేతులతో తన కుటుంబాన్ని ఏం చేస్తుంది? ఓడబెరికేసుకుంటుంది. అంటే ఇక్కడ మనకి బాగా అర్థం చేసుకోవలసిన ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏంటనంటే, దైవిక జ్ఞానము గనక మనం కలిగి ఉండకపోతే, వాళ్ళు స్త్రీ అయినా కావచ్చు, పురుషుడైనా కావచ్చు, కుటుంబాన్ని దేవుడు ఆశించినటువంటి విధానములో, పద్ధతిలో కట్టుకోవడానికి మనకి లోక సంబంధమైన జ్ఞానం సరిపోదు. కాబట్టి ప్రతి పురుషునికి, ప్రతి స్త్రీకి కూడా కలిగి ఉండవలసింది ఏంటంటే దైవిక సంబంధమైన జ్ఞానం. అందుకనే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, మూఢురాలు తన చేతులతో తన ఇంటిని తానే పెరికి వేసుకుంటుందనే సత్యాన్ని మనం నేర్చుకున్నాం. పురుషుడైతే తన భార్య బలహీనమైన ఘటమని ఎరిగి వారిని సన్మానించి ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండునట్లుగా జ్ఞానము చొప్పున, ఎలాగనండి? జ్ఞానము చొప్పున వారితో ఏం చేయాలి? కాపురము చెయ్యాలి అనేటువంటి సత్యాన్ని వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తూ ఉంది. కాబట్టి ఈ జ్ఞానం ఎక్కడ దొరుకుద్ది? సముద్రం దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ జ్ఞానం నా దగ్గర లేదని చెప్తుంది. అగాధం దగ్గరికి వెళ్తే అది నా దగ్గర లేదు అని చెప్పింది. అంత మాత్రమే కాదు, ఇక ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా జ్ఞానం నాకు కావాలి అని వెతికినట్లయితే అది ఎక్కడ కూడా జ్ఞానం దొరకలేదు. మనం నేర్చుకున్న సత్యం ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానమనియు, ఆయన యొక్క మనము లోబడి జీవించటమే అది దైవిక జ్ఞానాన్ని కలిగి ఉండడమని మనం నేర్చుకున్నాం. కాబట్టి దైవిక సంబంధమైనటువంటి జ్ఞానం మనకి ఎలా వస్తుందన్నమాట? దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉండడం ద్వారా దైవిక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకోగలుగుతాం. మనము దైవ దృష్టికి మంచివాడిగా ఉన్నప్పుడు మనము దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతాం. దేవుని జ్ఞానం మనకి ఇంకా ఎక్కడ దొరుకుతుందనంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం ప్రకారము, మీలో ఎవరికైనా జ్ఞానం కొదుగున్న ఎడల వాడు ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలి. ధారాళముగా దైవిక జ్ఞానాన్ని ప్రభు వాళ్ళకి అనుగ్రహిస్తాడు. అంటే దైవిక సంబంధమైనటువంటి జ్ఞానము లేకపోవడం వల్ల చాలా కుటుంబాలు కూడా వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని సరిగా కొనసాగించలేక తమ జీవితాలను, తమ కుటుంబాలను పతన స్థితికి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. మీరు లోక సంబంధమైనటువంటి జ్ఞానము కలిగి ఉండడం కాదు, దైవిక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఇప్పుడు లోక సంబంధమైనటువంటి జ్ఞానము దేనిని బట్టి తెలుస్తుంది? మనకిచ్చేటువంటి సర్టిఫికేట్ని బట్టి తెలుస్తుంది కదండి. ఇప్పుడు MBA చదివాడు అనుకోండి, PhD చేశాడు అనుకోండి, సర్టిఫికేట్ని బట్టి తెలుస్తుంది. దైవిక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని చూపించుకోవడానికి సర్టిఫికేట్స్ ఉండవు, కానీ మన క్రియల ద్వారా మాత్రమే దైవిక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని మనం వెల్లడి చేయగలుగుతాం. ఆ దైవిక సంబంధమైనటువంటి జ్ఞానంలో ఉండేటువంటి లక్షణాలు ఏంటనంటే, మొట్టమొదట పవిత్రమైంది, మృదువైనది, సులువుగా లోబడుతుంది, మత్సరమైనను, వేషధారణైనను, పక్షపాతమైనను ఈ దైవిక సంబంధమైన జ్ఞానంలో ఉండదని ప్రాముఖ్యంగా మనం నేర్చుకున్నాం. అయితే ఈ వారము మనము అనుభవ జ్ఞానములో ఉండవలసిన మరొక మెట్టు, మొట్టమొదటిది ఏంటి? విశ్వాసం. విశ్వాసం నందు ఏముండాలి? సద్గుణం. సద్గుణం నందు ఏముండాలి?
జ్ఞానం ఉండాలి. జ్ఞానమునందు ఏముండాలో పేతురు గారు రాస్తూ ఉన్నాడు. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. ఆ హేతువు చేతనే మీ మట్టు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. తలలో వంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన మహోన్నతమైన నామమునకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. దయగల దేవుడవు, కృపగల దేవుడవు, మాట్లాడే దేవుడవు తండ్రి నాయన. మీ నామము ఎంతో ఉన్నతమైనది, అత్యున్నతమైనది, ఆశ్చర్యమైనది తండ్రి. మా జీవితకాలం అంతయు మిమ్మల్ని స్తుతించిన, ఆరాధించిన మీ రుణాన్ని తీర్చలేము ప్రభా. ఇంతటి మహాకృపను మా పట్ల చూపిస్తూ అనుదినము కనుపాప వలె మమ్మలను కాపాడుతూ నాయన, మీ వాక్యము ద్వారా మమ్మలను బలపరుస్తూ, హెచ్చరిస్తూ, మమ్మలను పోషిస్తూ, మేము ఏ విధంగా మా ఆత్మీయ జీవితాన్ని మేము కట్టుకోవాలో, మేము ఏ విధంగా అనుభవ జ్ఞానంలోనికి రావాలో మీరు మాకు నేర్పిస్తున్నారు. మీరు మమ్మలను బలపరుస్తున్నందుకే మీకు స్తోత్రాలు. మా విశ్వాసములో సద్గుణం ఉండాలని, సద్గుణమందు జ్ఞానం ఉండాలని ఇంతవరకు మేము ధ్యానం చేశాం ప్రభా. ఈ రోజున మేము ఆశానిగ్రహాన్ని గురించి మేము నేర్చుకోబోతున్నాం. ఆశానిగ్రహం కూర్చున్నటువంటి పాఠాలు ఏవైతే మీ వాక్యములో సత్యాలు దాచిపెట్టి ఉంచారో అవి మాకు నేర్పించండి, మాకు బోధించండి. మా ఆత్మీయ జీవితాన్ని, మా విశ్వాస జీవితాన్ని కట్టుకోవడానికి ఈ మాటలు మాకెంతో మేలుకరంగా, ఉపయోగకరంగా మాకు అనుగ్రహించి సహాయం చేయమని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. చూడండి, మనము విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానము, ఈ 3 నేర్చుకున్నాం. ఆశా నిగ్రహాన్ని మనము కలిగి ఉండాలి అనేటువంటి సత్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి వాక్య భాగాల కంటే క్రొత్త నిబంధనలో ఆశా నిగ్రహానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది. అంటే క్రైస్తవ విశ్వాస జీవితానికి ఆశా నిగ్రహం అనేది ఎంత ప్రాముఖ్యమో ఇక్కడ వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆశా నిగ్రహం అంటే ఏంటండి? మనకు తెలుసు, తనను తాను నిగ్రహించుకోవడం, లేక తనను తాను స్వాధీనం చేసుకోవడం. ఒకవేళ మనుషులు గనక ఆశా నిగ్రహాన్ని కోల్పోతే వాళ్ళు దేనికైతే వాళ్ళు అప్పగించుకున్నారో దానికి బానిసలు అయిపోతారు. అంటే ఉదాహరణకి, ఒకవేళ ఒక వ్యక్తి సిగరెట్ తాగుతాడు అనుకుందాం. సిగరెట్ తాగేటువంటి వ్యక్తి ఇది నాకు మంచిది కాదు అని చెప్పి అనుకుని దానిని విడిచిపెట్టేసి దానికి అప్పగించుకోకుండా తను తాను స్వాధీనం చేసుకున్నాడు అనుకోండి, ఆశా నిగ్రహాన్ని కలిగి ఉన్నాడు. లేదు అని చెప్పని దానిని దినమో త్రాగుతూ ఉన్నాడు అనుకోండి, కొంతకాలానికి ఏమవుతుందో తెలుసా? తనను తాను స్వాధీనం చేసుకోవడం కాదు, సిగరెట్టే ఆ వ్యక్తిని ఏం చేస్తుంది? కంట్రోల్ చేస్తుంది. తాగుడైనా, సిగరెట్ అయినా, ఏ అలవాటైనప్పటికీ కూడా. కాబట్టి వాక్యం ఏం సెలవిస్తుందనంటే, మిమ్మల్ని మీరు స్వాధీనం చేసుకోనండి, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోనండి, ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండండి అని దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెప్తా ఉంది. ఈ రోజున చాలామంది మనుషులు దేవుని సన్నిధికి వస్తూ దేవుని వాక్యాన్ని చదువుతూ కూడా ఇంకా పాపంలో బ్రతకడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటనంటే ఆశా నిగ్రహాన్ని లేకపోవడం వల్ల. ఎందుకనంటే వారిలో ఆ కంట్రోల్ అనేది, ఆ యొక్క స్వాధీనం చేసుకోవడం అనేటువంటి లక్షణాన్ని వాళ్ళు ఎప్పుడో మర్చిపోయారు. కాబట్టి అందుకనే అవకాశాన్ని బట్టి లోక సంబంధమైనటువంటి ఆశలకు తమను తాము అప్పగించుకుని ఇంకా పాపంలోనే కొనసాగుతూ ఉన్నారు. అందుకనే ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది లేకపోవడం వల్ల, ఆశా నిగ్రహం అనే దానిని స్వాధీనం చేసుకోవడం అనే దానిని మనుషులు కలిగి లేకపోవడం వల్ల చాలా నష్టపోతున్నారు, దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారని చెప్పని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. గ్రీకులో ఎన్క్రాతియా అనేటువంటి పదం ఉపయోగించబడింది. దాని అర్థం ఏంటనంటే తన్ను తాను వశములో పెట్టుకోవడం, తనను తాను వశం చేసుకోవడం. ఇంకా దేనికి కూడా బానిసగా ఉండకోకుండా, దేనికి అప్పగించుకోకుండా తనను తాను స్వాధీనం చేసుకుని బ్రతకడమే ఆశా నిగ్రహం అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మత్తయి సువార్త 23వ అధ్యాయంలో పరిసయ్యుల గురించి, శాస్త్రుల గురించి ఆయన మాట్లాడుతూ ఒక మాట మాట్లాడాడు. చూడండి, 23వ అధ్యాయము 25వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా,
మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియ తత్వముతోనూ నిండి ఉన్నవి అని అంటున్నాడు. ఇక్కడ అజితేంద్రియ తత్వము అనేటువంటి పదము ఇంగ్లీష్లో కనుక మనం చూసినట్లయితే అది నాట్ సెల్ఫ్ కంట్రోల్ అని ఉంటుంది. అంటే వాళ్ళు తమను తాము ఆశా నిగ్రహాన్ని కోల్పోవడం వల్ల వారు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నారు అంటే లోపల వాళ్ళు ఏమైపోయారు అని అంటే ఈ ఆశా నిగ్రహాన్ని కోల్పోయారు. బయటికి మాత్రం చూడడానికి బాగానే ఉన్నారు. చూడండి, మీరు గిన్నెయు పల్లెమును ఎక్కడ శుద్ధి చేస్తున్నారు? వాళ్ళు బయట మాత్రమే శుద్ధి చేస్తున్నారు. బయట పైనున్న మలినాన్ని మాత్రమే శుద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాక్యం ఏం చెప్తుందనంటే నీ దేహ బయట శుద్ధి కన్నా నీ అంతరంగ స్వభావం మొట్టమొదటిగా ఏమై ఉండాలి? శుద్ధిగా ఉండాలి. లోపల శుద్ధి లేకపోతే బయట మనం ఎంత శుద్ధిగా ఎంత పవిత్రంగా కనబడినప్పటికీ కూడా దేవుడు దానిని ఆమోదించదగిన భక్తి కాదు అని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటనంటే ప్రభు ఏం మాట్లాడుతున్నాడనంటే ఆయన సువార్తల్లో ఆయన ఈ దేవుని రాజ్యాన్ని బోధిస్తూ కూడా ఆయన చెప్తున్నాడు ఏంటంటే మీరు ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండాలి. అలాగే సామెతల గ్రంథము 16వ అధ్యాయం 32వ వచనంలో కూడా వాక్యం ఏమి సెలవిస్తుందనంటే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనం, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడే శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరచుకునివాడు శ్రేష్ఠుడు. అంటే పట్టణాన్ని ఒకడు స్వాధీనం చేసుకున్న దానికన్నా తన మనసును, తన యొక్క హృదయాన్ని, తన యొక్క అంతరంగ స్వభావాన్ని ఎవడైతే స్వాధీనం చేసుకోగలుగుతాడో వాడు మాత్రమే శ్రేష్ఠుడు అంటున్నాడు. అంత మాత్రమే కాదు, 25వ అధ్యాయం 28వ వచనం, సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనం, ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకున్నామండి. ఇల్లు కట్టుకున్న ఇంటికి ఖచ్చితంగా మనం ఏం చేయాలి? కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవాలి, ప్రాకారం కట్టుకోవాలి. లేకపోతే కుక్కలు, నక్కలు, దొంగలు అన్నీ వస్తాయి. అలాగే తన మనస్సును గనక తను స్వాధీనం చేసుకోకపోయినట్లయితే మన అంతరంగ జీవితంలోనికి లోక సంబంధమైన ప్రతీది కూడా వచ్చి పడతా ఉంటుంది. అందుకనే మనలను మనము స్వాధీనం చేసుకోవడం, మనసును అణుచుకోవడం లేక కోరికలను అదుపు చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి అనే సత్యాన్ని వాక్యం మనకి స్పష్టంగా చెబుతుంది. పరాక్రమశాలి కన్నా దీర్ఘశాంతం గలవాడే శ్రేష్ఠుడు, పట్టణాన్ని పట్టుకున్న వానికన్నా తన మనసును ఎవడైతే స్వాధీనం చేసుకుంటాడో వాడే శ్రేష్ఠుడు అంటున్నాడు. ప్రాకారం లేక పాడైన పురం ఎంతో తన మనసును కూడా స్వాధీనం చేసుకోలేని వాడు కూడా అంతే అనే దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆయన వ్రాసినటువంటి మాటలు ఎలా ఉన్నాయంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనములో ఆయన ఇలా వ్రాశాడు. చూడండి, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందినని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వాడు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడని కాను, గాలిని కొట్టినట్లు నేను పోరాడుట లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడినైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టుకుని దానిని ఏం చేస్తున్నాను? నేను లోపరుచుకుంటున్నాను. ఈయన విశ్వాసయాత్రను ప్రారంభించి దానిని కొనసాగిస్తూ ఏం మాట్లాడుతున్నాడనంటే పందెపు రంగంలో రన్నింగ్ రేసులో ప్రవేశించిన ప్రతి ఒక్కడు కూడా ఈ లోకంలో బహుమతి పొందడు కదండి. స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి వస్తుందా బహుమతి? ఎవరికి బహుమతి వస్తుంది? దాన్ని ఎవరైతే ముగిస్తారో, ఎవరైతే ఆ గమ్యాన్ని చేరుకుంటారో వాళ్ళకి మాత్రమే బహుమతి వస్తుంది. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందనంటే విశ్వాస జీవితము అనేటువంటి పరుగు పందాన్ని అందరూ ప్రారంభించాం. ఇప్పుడు విశ్వాసం అనే పరుగు పందాన్ని మనమందరము ప్రారంభించాము, దానిని కొనసాగిస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ విచిత్రమైనటువంటి ఒక విషయం ఏంటనంటే పౌలు గారు చెప్తున్నటువంటి సత్యం ఏంటనంటే లోక సంబంధంగా రన్నింగ్ రేసులో పాలు పొందిన ప్రతి ఒక్కడికి బహుమతి రాదు, ముగించిన వాడికి మాత్రమే బహుమతి వస్తుంది. అయితే ఇందులో పాలు పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా బహుమతి పొందుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎలా అది జరుగుతుందని అంటే ఈ పందెపు రంగమందు పోరాడు ప్రతి వాడు కూడా అన్ని విషయాల్లో ఎలా ఉండాలి? మితముగా ఉండాలి. ఇప్పుడు రన్నింగ్ రేసులో అంటే పరిగెత్తే వాళ్ళకి ఏం చేస్తారనంటే
బరువైన వస్త్రాలు వేయరు. ఒక తేలికపాటి టీషర్ట్ ఉంటుంది, ఒక షార్ట్ ఉంటుంది అంతే. పరిగెత్తే వాడికి ఏదైనా ఒక 5 కిలోలు బరువు మీద వేశాడు అనుకోండి, పరిగెత్తగలడా? పరిగెత్తలేడు. అలాగే పందెపు రంగమందు పోరాడేవాడు మితముగా ఉంటాడు. ఏది పడితే అది తినడం. ఎందుకని? ఫ్యాట్ పెరిగిపోద్ది. కొవ్వు పెరిగితే, బరువు ఎక్కువైపోతే పరిగెత్తలేడు. అందుకని ఏది తినాలో అదే తింటాడు, ఎంత తినాలో అంతే తింటాడు, ఎంతవరకు ఎక్సర్సైజ్ చేయాలో ఎక్సర్సైజ్ చేస్తాడు, దాన్ని ప్రాక్టీస్ చేస్తాడు. ఒక లోక సంబంధమైనటువంటి ఒక బహుమతిని పొందుకోవడానికే ఒక రన్నింగ్ రేసులో పాలు పొందేటువంటి వ్యక్తి ఎంత ప్రాక్టీస్ చేయగలిగితే, నిత్య దీవాన్ని పరలోకాన్ని స్వాధీనం చేసుకోవడానికి సిద్ధపడుతున్న ప్రతి క్రైస్తవుడికి కూడా అన్ని విషయాల్లో ఎలా ఉండాలి? మితముగా ఉండాలి. నేను ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది నేను పాటించాలి, ఏది పాటించకూడదు, ఏ విషయంలో నేను జాగ్రత్త కలిగి ఉండాలి అనే దానిని మనము జాగ్రత్త కలిగి లేకపోతే, స్వాధీనం చేసుకోకపోయినట్లయితే వాక్యం సెలవిస్తుంది, దేవుడు అనుగ్రహించేటువంటి బహుమానాన్ని మనం కోల్పోతాం. దేవుడు అనుగ్రహించేటువంటి నిత్య రాజ్యాన్ని మనం పోగొట్టుకుంటాం. నిత్య నరకానికి వెళ్ళిపోయి, ఇంత దేవుని సన్నిధికి వెళ్ళి ఇంతగా ప్రార్థన చేసి ఇంతగా భక్తిని చేసినటువంటి మనము మితముగా లేకోకుండా, మనలను మనము స్వాధీనం చేసుకోకుండా, లోక సంబంధమైన క్రియలతో మనము రాజీ పడిపోయి పాపముతో మనం జీవించినట్లయితే నరకానికి వెళ్ళిపోతాం. అక్కడ బహుమతి ఉండదు, నష్టపోతామని వాక్యం చెప్తుంది. అందుకని పౌలు గారు ఏమంటాడంటే, నేను అనేక మందికి బోధించిన తర్వాత, నేను ప్రకటించిన తర్వాత నన్ను నేనే ఒకవేళ నేను కోల్పోతానేమో, నన్ను నేనే స్వాధీనం చేసుకోలేమో, ఒకవేళ లోకంలో కలిసిపోతానేమో. కాబట్టి అలా కాకుండా ఉండడానికి నేనేం చేస్తున్నాను? నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటాడు. నలగొట్టునంటే సుత్తి తీసుకుని ఎలా కొట్టుకోవడం కాదు. ఉపవాసాలుండి తన జీవితాన్ని కంట్రోల్ చేసుకుని ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎలా బ్రతకాలి అనే దానిని ఆయన ఇంగిత జ్ఞానం కలిగి, గత వారం మనం నేర్చుకున్నాం. దైవిక జ్ఞానంలో ఏముంటుంది? సులభంగా లోబడుతుంది, దేవుని వాక్యాన్ని అంగీకరిస్తుంది. కాబట్టి ఆ జ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వారు, ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా తమను తాము ఏం చేసుకోగలుగుతారు? కంట్రోల్ చేసుకోగలుగుతారు, స్వాధీనం చేసుకోగలుగుతారు. 1 కొరింథీ పత్రిక 6:12 కూడా, అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నియు చేయదగినవి కావు, అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ నేను దేని చేతనో లోపరుచుకొనబడనొల్లను అని అంటున్నాడు. అంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం నాకు చేతనయ్యింది, నన్ను నేను స్వాధీనం చేసుకోవడం నాకు సాధ్యమయ్యింది. నేను దేనికి బానిసన కాకోకుండా, నేను దానికి లోబడుకోకుండా నన్ను నేను స్వాధీనం చేసుకుంటున్నాను. నేను అన్నీ చేయొచ్చు, అన్నిట్లోనూ నాకు స్వాతంత్రం ఉంది, స్వేచ్ఛ ఉంది, ఫ్రీడమ్ ఉంది. కానీ నేను అన్నీ చేయలేను. ఎందుకనంటే ప్రభు యొక్క విశ్వాసపు పరుగు పందెములో నేను ప్రారంభించాను, దానిని ముగించాలి అనేటువంటి ఆలోచనతో నేను ఉన్నానని పౌలు గారు ఇక్కడ చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, తిమోతికి రాసిన 1 పత్రికలో 2వ పత్రికలో అని ఏమంటాడంటే 3వ అధ్యాయంలో, మంచి పోరాటము పోరాడి తిని నా విశ్వాసమును కాపాడుకుంటుని, నా కొరకు ఏముంచబడింది? నీతి కిరీటం ఉంచబడింది. నాకు మాత్రమే కాదు, నా వలె ఎవరైతే ఈ విశ్వాసమైనటువంటి పరుగు పందెంలో పాలు పొంది మితముగా ఉండి తమను తాము లోపరుచుకుని ఆశానిగ్రహాన్ని కలిగి ఉండి గమ్యాన్ని చేరడానికి ప్రయత్నిస్తారో వారికి దేవుడు బహుమతాన్ని ఇస్తాడనేటువంటి సత్యాన్ని వాక్యం తెలియజేస్తూ ఉంది. మనము బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాల్లో కొంతమంది వ్యక్తులను నేను ముందుకు తీసుకొస్తాను. వాళ్ళు తమ విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఆశా నిగ్రహాన్ని కోల్పోయి ఎంత నష్టపోయారో అనేది ఒక్కసారి ఆలోచించేద్దాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. 10 అద్భుతాలు చేసి మోషేను దేవుడు నాయకుడిగా ఎన్నిక చేసుకుని ఆ కనాను యాత్రలో ఇంచుమించుగా 25 లక్షల మంది బయలుదేరారు. ఎక్కడి నుండి? ఐగుప్తు నుండి బయలుదేరారు. ఎక్కడికి వెళ్ళడానికి? కనాను దేశానికి వెళ్ళడానికి. ఒక్కొక్క సందర్భంలో ఒక్క చిన్న విషయంలో మోషే దేవుడు చెయ్యొద్దన్న పనిని ఆయన కోపముతో ఓ పని చేశాడు. దానివల్ల ఎంత నష్టపోయాడో తెలుసా? ఏ కనాను దేశాన్ని అయితే నీకు వాగ్దానం చేశాను, ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడో ఆ కనాను దేశాన్ని అడుగు పెట్టలేకపోయాడు. కేవలం తను తాను జస్ట్ కంట్రోల్ చేసుకోవడం, అదుపు తప్పడం వల్ల ఏం నష్టపోయాడు? కనాను దేశాన్నే అడుగు పెట్టలేనంత గొప్ప ధన్యతను పోగొట్టుకున్నాడు. చూడండి, మనలను మనము ఆశా నిగ్రహం అనేది క్రైస్తవ విశ్వాస జీవితానికి ఎంత ప్రాధాన్యమైనదో. లోపరుచుకోవడం, స్వాధీనం చేసుకోవడం, కంట్రోల్ చేసుకోవడం అనేది. అంత మాత్రమే కాదు, మనము ఆకానుని చూస్తాం. ఆకాను ఏం చేశాడు? యెహోషువ అన్నాడు, శపితమైనటువంటి యెరికో పట్టణంలో ఉన్నటువంటి దేనిని కూడా మనం
ముట్టకూడదని చెప్పాను అంటే వెళ్ళి బంగారాన్ని ఒక షీనారు వస్త్రాన్ని తెచ్చుకుని ఏం చేశాడు? గుడారంలో దాచిపెట్టుకున్నాడు. ఏమైంది మనకు అందరికీ తెలుసు. ఏమైంది? తనొక్కడు మాత్రమే కాదు సుమా, కుటుంబం అంతటిని కూడా రాళ్ళు కొట్టి ఏం చేశారు? చంపేశారు. రాళ్ళతో కొట్టబడి కుటుంబం అంతా చనిపోవడానికి జస్ట్ తను చూశాడు, ఆశించాడు, తెచ్చుకున్నాడు, కుటుంబాన్ని ప్రాణాలు పోగొట్టే స్థితికి తీసుకొచ్చాడు. అంత మాత్రమే కాదు, గెహజీ చూడండి. గెహజీ ఏం చేశాడు? నయమాను కుష్ఠరోగంతో వచ్చాడు. వచ్చిన తర్వాత స్వస్థత పొందుకున్నాడు. ఎలీషా ప్రవక్త, నాకేది అవసరం లేదయ్యా, నువ్వు పట్టుకుని వెళ్ళిపోమన్నానంటే గెహజీ వెనక్కి పరిగెత్తుకుని వెళ్ళి తెచ్చుకున్నాడు. ఏంటి? వెండిని, బంగారాన్ని, కొన్ని దుస్తులను తెచ్చుకుని పెట్టాడు. ఏం తెచ్చుకున్నాడు? కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. ఎలీషా తర్వాత గెహజీయే మెయిన్ పాస్టర్ అవ్వాలి, ప్రవక్త అవ్వాలి. కానీ ఆ స్థాయిని పోగొట్టుకుని కుష్ఠరోగాన్ని తెచ్చుకుని ఊరు బయట ఎక్కడో నివాసం ఉండవలసిన పరిస్థితికి తెచ్చుకున్నాడు. కాబట్టి ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే సంసోను, దేవుడు తను నాజీరి చేయబడినటువంటి వ్యక్తిగా ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను విడిపించడానికి ఒక నాయకుడిగా, బలవంతుడిగా, చిన్నప్పుడే ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దాన పుత్రుడిగా సంసోను జన్మించాడు. చూడండి, ఫిలిస్తీన్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాడు. తర్వాత దెలీలా దగ్గరికి వెళ్ళాడు. తన బలం ఎక్కడ ఉందో అసలైన రహస్యాన్ని చెప్పేశాడు. ఏమైంది? 2 కళ్ళు పోగొట్టుకున్నాడు. ఎద్దు గానుగు చుట్టూ తిరిగినట్లుగా తిరిగి చివరికి తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అంటే ఈ వ్యక్తుల జీవితాలన్నిటిని కూడా మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవలసిన, గుర్తించవలసిన, మనం గ్రహించవలసిన వాస్తవం ఏంటంటే ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా ఏం కలిగి ఉండాలి? ఆశా నిగ్రహం, కంట్రోల్ కలిగి ఉండాలి. దేనిని ఎంతవరకు చేయాలో అనే దానిని గురించి మనం జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకనే గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ ఏమంటాడనంటే, తన శత్రువులను జయించే వానికన్నా తనలోని కోరికను జయించువాడే గొప్పవాడు అంటాడు. మీకు అర్థమవుతుందా? తన శత్రువులను జయించేవాడి కన్నా, నేను నా శత్రువుని జయించాను, నా శత్రువుని ఓడించాను అని చెప్పి అనుకున్న దానికన్నా ఎవరైతే తన మనస్సును కంట్రోల్ చేసుకోగలుగుతాడో వాడే గొప్పవాడు అంటాడు. ఆయన తర్వాత వచ్చినటువంటి ఫ్లాటో కూడా ఆయన ఏమంటాడంటే, తనలోని కోరికలను స్వాధీనం చేసుకొనకపోతే వాని బ్రతుకు ఒక పంది దొరిలేటువంటి మురికి గుంటలాగా అయిపోతుంది అంటాడు. మీరు ఆలోచించండి. అంటే అలాంటి భ్రష్ట మనసుకు, అలాంటి నీచమైన స్థితికి తన మనస్సును స్వాధీనం చేసుకోలేనటువంటి వ్యక్తి ఆ పరిస్థితికి తెచ్చుకుంటాడు అనేటువంటి సత్యాన్ని లోకములో ఉన్నటువంటి ఫిలాసఫర్సే దాని గురించి చెప్పాడు. కాబట్టి నేటి క్రైస్తవులో ఎక్కువ శాతం మంది ఆశా నిగ్రహం లేని వారిగానే కనబడతా ఉన్నారు. వారి విశ్వాస జీవితాన్ని, వారి యొక్క ఆలోచన విధానాన్ని, వారు కొనసాగించేటువంటి భక్తిని గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు ఇలాగే కనబడుతుంది. 3 విషయాలు మనం నేర్చుకుందాం. ఏ విషయాల్లో మనం ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండాలి, వేటిని మనం కంట్రోల్ చేసుకోవాలి, ఎలా మన స్వాధీనంలోనికి తెచ్చుకుని వేటి విషయాలు జాగ్రత్త కలిగి ఉండాలో మనం చూద్దాం. మొట్టమొదటిది, మనలోనికి పాపము ప్రవేశించడానికి సులువుగా మన శరీరంలో కన్ను అనేది చాలా ప్రాముఖ్యమైనది కదండి. మన కంటి ద్వారా తొందరగా పాపం మన శరీరంలోనికి ప్రవేశించడానికి అవకాశం ఉంది, మొట్టమొదటిది. రెండవది, మన నాలుక ద్వారా పాపం అనేది మన దేహంలోనికి ప్రవేశించడానికి అవకాశం ఉంది. మూడవది, మన హృదయం అనేది మనము పాపము చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి చూద్దాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 25వ వచనాన్ని చూద్దాం. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను ఏం చేయాలి? చూడవాలి. నీ కన్నులు అటు ఇటు లేకుంటే నీ కన్నురెప్పలు అటు ఇటు కాకోకుండా సూటిగా చూడాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఇది అర్థం కావడానికి ప్రభు ఏం చెప్పాడనంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనములో, వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడు. అంటే మన చూపుల ద్వారా తొందరగా మనము పాపములోనికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. మన చూపులలో ఈ రోజున ప్రపంచంలో మొబైల్ అనేది భయంకరమైనటువంటి పాప ప్రపంచమైంది. జస్ట్ మనం ఓపెన్ చేస్తాం, ఏదో ఒక సైట్లోకి వెళ్తాం,
సడన్గా చూడకూడదు ఏదో చూస్తాం, ఏదో ఉందని మరలా ఆ సైట్ లింక్ ఓపెన్ చేస్తాం, అది ఎక్కడెక్కడికో తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. ఈ రోజున చాలామంది యవన బిడ్డలు, యవనస్తులు తమ జీవితాలను పతన స్థితికి తీసుకుని వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటనంటే తమ కంటిని వాళ్ళు కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల, ఆశా నిగ్రహాన్ని కోల్పోవడం వల్ల ఈ రోజున ఎంతోమంది యవనస్తులు, ఈ రోజున ఒక దైవ సేవకునిగా చాలా ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించి ఎంతోమంది సంఘాలకు బలపరచడానికి దేవుడు నన్ను వాడుకుంటున్న విధానంలో అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది తల్లిదండ్రులు వచ్చి అడిగినటువంటి ప్రార్థన విన్నపం ఏమిటో తెలుసా? మా అబ్బాయి మా మాట వినట్లేదండి, మొబైల్ తీసుకుంటాడండి, వాడు ఎక్కడో ఉంటాడండి, ఏదేదో చూస్తాడండి, ఏదేదో మాట్లాడతాడనండి, రాత్రులు నిద్రపోకుండా ఫోన్ మాట్లాడతాడు. ఇలాంటి పిచ్చి ఆలోచనలతో బ్రతుకుతున్నారు. ఎందుకనంటే ఆశా నిగ్రహాన్ని కోల్పోయారు. దేనిని బట్టి? కంటిని స్వాధీనం చేసుకోకపోవడాన్ని బట్టి. కంటిని స్వాధీనం చేసుకోకపోవడం. ఎందుకు కంటిని మనం స్వాధీనం చేసుకోవాలని అంటే యేసుప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని ఏం చేయాలి? తీసి పారేయమన్నాడు. ఈ మాటను గనక మనము డైరెక్ట్గా తీసుకుంటే సంఘాల్లో చాలామంది గుడ్డోళ్ళు ఉండేవారు, అవునా కదా? డైరెక్ట్గా తీసుకుంటే నీ కుడి కన్ను నేను అభ్యంతరపరిచిన మనం చెడు చూస్తూనే ఉంటాం. అలాగైతే ప్రభు చెప్పినట్లుగా కన్ను తీయేసుకోవాల్సి వస్తే అందరు గుడ్డోళ్ళు అయ్యేవాళ్ళం. కానీ ప్రభు చెప్పినటువంటి సత్యం ఏంటంటే కన్ను నేను ఫిజికల్గా తీసేసుకోమని కాదు, కానీ నీ కంటి ద్వారా నీలో ఉన్నటువంటి ఆ కోరికను నువ్వు అదుపు చేసుకో, స్వాధీనం చేసుకో, ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండమని వాక్యం సెలవిస్తుంది. ఎందుకనంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 29వ వచనంలో ప్రభు ఏం చెప్పాడనంటే నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనం కదా. ఎందుకనంటే నీ దేహమునకు దీపము ఏదన్నమాట? నీ కన్నే. నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా కూడా ఎలా ఉంటుంది? తేటగానే ఉంటుంది. కాబట్టి నీ కన్నే చెడిపోతే, నీ కన్ను యొక్క చూపులే చెడిపోయినట్లయితే, నీ చూపులలోనే ఆ అపవిత్రత అనేది కనబడుతూ ఉన్నట్లయితే నీ దేహం అంతా కూడా కేవలం ఒక కన్ను చేసినటువంటి పాపాన్ని బట్టి ఈ శరీరం అంతా కూడా నరకానికి త్రోసివేయబడుతుంది. చూడండి, గమనించండి. ఒక కన్ను చేసినటువంటి ఒక కంటిని, ఒక చూపును డాక్టర్ బిల్లీ గ్రామ్ గారు ఏమంటారు అని అంటే సర్వసాధారణంగా అందరూ మనం సర్వసాధారణంగా చూస్తాం, ఇట్స్ నేచురల్, చూస్తాం మొట్టమొదటిగా. కానీ మరలా తిరిగి చూసామని అంటే ఆయన ఏమంటాడంటే సంథింగ్ ప్రాబ్లమ్ ఈజ్ దేర్ అంటాడు ఆయన. కాబట్టి ఒక్కసారి సాధారణంగా చూస్తాం, కానీ మరలా తిరిగి ఏదో ఉందని మరలా తిరిగి చూసామంటే దానిలో సంథింగ్ ప్రాబ్లం ఉంది, నీ కంటి చూపు సరిగా లేదు అని డాక్టర్ బిల్లీ గ్రామ్ చెప్తాడు. కాబట్టి నీ దేహాన్ని, నీ కంటిని జాగ్రత్తగా కాపాడుకున్నాడు. ఈ రోజున ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా పాపములో బంధింపబడడానికి గల మొట్టమొదటి కారణం ఏంటో చెప్పమంటారా? ఏదైనా తోటలో అవ్వ ఏం చేసింది? ఆ పండుని చూసి ఇది రమ్యమైనది, ఇది చూపుకు అందమైనదిగా కనబడ్డది, చూసుకుంది, తెచ్చుకుని తిన్నది. ఆమె తర్వాత వచ్చిన ప్రతి మనిషి కూడా ఈ రోజున పాపములో బంధించబడ్డారు. ఆ రోజున ఆమె ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండి స్వాధీనం చేసుకున్నట్లయితే తన కంటిని మనమందరం కూడా ఎక్కడుండే వాళ్ళమో. కానీ ఆమె చేసినటువంటి ఆ స్వాధీనం చేసుకోవడం అనే దాన్ని కోల్పోవడం వల్ల మనము పాపములో బంధించబడ్డాం. కాబట్టి మన కంటిని ఏం చేయాలి? మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏది చూడాలి, ఏది చూడకూడదు, ఏది మనము స్వాధీనం చేసుకోవాలి అనే దానిని మనం జాగ్రత్త కలిగి ఉండాలి. రెండవది, యాకోబు రాసిన పత్రికలో యాకోబు ఏమంటాడంటే మీ నాలుకను మీరు స్వాధీనం చేసుకోమని అంటాడు. చూడండి, పెద్ద పెద్ద ఓడల్ని, పెద్ద పెద్ద పడవల్ని, వాటిని చుక్కాని ద్వారా ఏం చేస్తారు? దాన్ని స్వాధీనం చేస్తారు కదండి. లంగరు వేసి చుక్కాని ద్వారా దాన్ని స్వాధీనం చేస్తారు. అయితే నీ నాలుక పాపపు ప్రపంచమై ఉన్నది కాబట్టి నీ నాలుకను నీవు స్వాధీనం చేసుకో అని దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది. యాకోబు పత్రిక మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. అక్కడ మన నాలుకను జాగ్రత్తగా కలిగి ఉండాలి. ఎందుకనంటే మన నాలుకను కంట్రోల్ చేసుకోవాలని అంటే జాగ్రత్తగా వినాలి. ఈ నోటితోనే మనం ఏం చేస్తాం? దేవుణ్ణి స్తుతిస్తాం. ఈ నోటితోనే మన తోటి వారిని ఏం చేస్తాం? దూషిస్తాం, మాట్లాడతాం. చూడండి, ఒక మాట చదువుదాం. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, అవి మీకు తగవు. వాక్యం ఏం చెప్తుందంటే మన నోటిని కాచుకునేటప్పుడు అపవిత్రమైనది మన నోటికి రాకోకుండా బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను, సరసోక్తులంటే వేళకోలాడడం, డబల్ మీనింగ్ డైలాగ్స్,
ఒక్క మాట మాట్లాడితే దానికి చాలా అర్థాలు ఉంటాయి. అలా మాట్లాడేటువంటి క్రైస్తవుల గురించి నేను మాట్లాడుతున్నాను, లోకంలో ఉన్న వాళ్ళు కాదు. క్రైస్తవులు బూతులు మాట్లాడుతూ, పోకిరి మాటలు మాట్లాడుతూ, సరసోక్తులు మాట్లాడుతూ ఇవి పరిశుద్ధులకు తగినది కాదు. అలా నీ నోటిని, నీ నాలుకను నువ్వు కంట్రోల్ చేసుకోకపోతే, యాకోబు పత్రికలో యాకోబు 3వ అధ్యాయంలో ఏమని చెప్తుందనంటే, ఇదే నోటితో మనము ప్రభుని, దేవుని ఆరాధిస్తాము. ఇదే నోటితో మనం బూతులు, పోకిరి మాటలు, సరసోక్తులు ఇలాంటి మాటలు మాట్లాడి వచ్చి మనం చేతులెత్తి ప్రభువుని ఆరాధిస్తే వాక్యం సెలవిస్తోంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుదాం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకునే ఎడల వాని భక్తి వేస్ట్ అంటుంది బైబిల్. అంటే మన నోటిని స్వాధీనం చేసుకోకుండా నోరుంది కదా అని చెప్పని ఇష్టానుసారంగా మాట్లాడేసి వచ్చి అదే నోటితో ప్రభుని నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నానంటే నీ భక్తి వ్యర్థం అంటుంది బైబిల్. మనం ఇక్కడికి వచ్చి ఆరాధన చేసినా, స్తుతించినా, మహిమపరిచినప్పటికీ కూడా ఆదివారం ప్రభు సన్నిధికి వచ్చి ఆరాధించి సోమవారం మొదలుకొని శనివారం వరకు కూడా మన నోటికి కళ్ళెం పెట్టుకోకుండా, జాగ్రత్త కలిగి లేకోకుండా మనం నచ్చినట్లుగా మాట్లాడేసి వచ్చి ప్రభుని ఆరాధిస్తే నీ చేసే భక్తి వ్యర్థం అని వాక్యం చెప్తుంది. క్రైస్తవ విశ్వాస జీవితాన్ని నోరు కంట్రోల్ చేసుకోవడం, నాలుక కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా జాగ్రత్త. అవసరమైతే అవసరాన్ని బట్టి మూసుకొని ఉండడమే బెటర్ అండి. మాట్లాడకపోయినా పర్వాలేదు. అవసరాన్ని బట్టి ఏ మాట మాట్లాడాలో, అవసరాన్ని బట్టి ఏది మనం ఉచ్చరించాలో, మనము మాట మాట్లాడేటప్పుడు కొంతమందికి మేలు కలిగించేది విధంగా మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా కొంతమంది జీవితాలను ప్రోత్సహించగలిగేటువంటి విధంగా, కొంతమంది భక్తి జీవితాన్ని కొంత కట్టగలిగే విధంగా, కొన్ని కుటుంబాలను కట్టగలిగేదిగా, కొన్ని జీవితాలను నిలబెట్టగలిగినటువంటి మాటలు మాట్లాడాలి. కానీ కుటుంబాలను విడదీసేటువంటి మాటలు, లేకుంటే జీవితాలను పతనానికి తీసుకుని వెళ్ళిపోయేటువంటి మాటలు కానీ, లేకుంటే మన విశ్వాస జీవితంలో కొంతమందిని బాధ కలిగించేటువంటి మాటలు. కొంతమంది మాట్లాడితే సంవత్సరాలు గతించిపోయినా కానీ ఆ మాటలు అలాగే ఉంటాయి. అంత భయంకరమైన మాటలు క్రైస్తవులయ్యుండి కూడా వాక్యం సెలవిస్తుంది తెలుసా? ఒకవేళ నీ నాలుకను నువ్వు స్వాధీనం చేసుకోకపోతే నువ్వు భక్తి చేసినా నీ భక్తి వ్యర్థం అంటుంది. నీవెంతకాలం దేవుని సన్నిధికి వచ్చినా, ఎంతకాలం దేవుని ప్రభుని స్తుతించినా, ఎన్ని కానుకలు ఇచ్చినా అదంతా వ్యర్థం అంటుంది, వేస్ట్ అంటుంది, ఉపయోగం లేదు. మన నాలుకను మనం స్వాధీనం చేసుకోవడం, ఆశా నిగ్రహాన్ని స్వాధీనం చేసుకోవడం, లోపరుచుకోవడం, నిగ్రహ శక్తిని కలిగి ఉండడం. ఏది మాట్లాడడం కొన్ని సందర్భాల్లో గత వారంలో నేను చెప్పాను, సర్వసాధారణంగా ఎవరైనా ఏదైనా మాట్లాడుకుంటుంటారు, సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరో వచ్చి ఏదో ఒక మాట అనేసి వెళ్ళిపోతారు. ఇంకా ఆ సిచ్యువేషన్ ఏమైపోతుందంటే తారుమారైపోద్ది, ఇంకేం మాట్లాడాలో కూడా తెలియదు అక్కడ. అలాంటి భయంకరమైన పరిస్థితికి వచ్చేసి అక్కడ మాట్లాడకూడనటువంటి మాటను ఏదో వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు, సంబంధం లేని విషయం. అందుకనే సామెతల గ్రంథంలో సమయోచితముగా పలకబడినటువంటి మాట వెండి పళ్ళెములో పెట్టబడిన బంగారపు పండ్ల వంటిది అంటాడు సామెతల గ్రంథంలో. అంటే సమయోచితంగా ఏది మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మనం స్వాధీనం చేసుకోవాలి అనేది ఎరిగి ఉండడం అనేది క్రైస్తవ విశ్వాస జీవితానికి చాలా ప్రాముఖ్యం. కాబట్టి మొట్టమొదటిది మన కంటిని కంట్రోల్ చేసుకోవాలి, నాలుకను స్వాధీనం చేసుకోవాలి. ఎందుకు మన నాలుకను మనం స్వాధీనం చేసుకోవాలనంటే ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించదు. మన నాలుకతో మనం ఏం చేస్తున్నాం? దేవునికి స్తుతియాగం చేస్తున్నాం. ఆయన కోట్ల కొలది దూతల మధ్య స్తుతింపబడుతున్నటువంటి దేవత దేవుడు. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను, మనము ఆరాధించకపోతే ఆయనకేమైనా నష్టం అంటారా? మనం ఆరాధించకపోతే ఆయన ఆరాధించినటువంటి వారు ఎవరైనా లేరనుకుంటారా? చెట్లతో ఆయన ఆరాధన చేయించుకోగలడు, సముద్రాలు, పర్వతాలు ఆయన చప్పట్లు కొడుతూ ఆరాధన చేస్తూ ఉన్నాయి. ఆయన జంతువులతో, గొర్రెలతో, గాడిదలతో పని చేయించుకున్నాడు. ఆయన ఏదైనా చేయగలడు. ఆయన సర్వశక్తివంతుడు, ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు, అన్నిటిని కూడా ఆయన మహత్తు గల మాట చేత నిర్వహించుచున్న దేవుడు. మనము ఆరాధిస్తే ఏంటి, ఆరాధించకపోతే ఏంటి? ఆయనకి నష్టమే లేదు, నష్టపోయేది మనమే. కాబట్టి మన నోటి ద్వారా జిహ్వ ఫలాన్ని అర్పిస్తున్నాం, దేవునికి స్తుతియాగం అర్పిస్తున్నాం. ఇశ్రాయేలు చేయు స్తుతుల మీద దేవుడు ఎలాంటి వాడు?
ఆసీనుడిగా ఉండదగిన వాడు. ఎప్పుడైతే మన పవిత్రమైన నాలుకతో ఆయనను స్తుతించామో ఆ స్తుతి మీద ఆయన వచ్చి సింహాసనాసీనుడై కూర్చుంటాడండి. ఆయన వచ్చి కూర్చునగానే నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసావో నీ ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు. ఎప్పుడైతే మన శ్రేష్టమైన నాలుక ద్వారా స్తుతి వెళ్ళిందో ఆ స్తుతికి పరలోకం కదిలించబడి ఆయన స్తుతి మీదకి వచ్చి కూర్చుంటాడు. అందుకని నేను చాలాసార్లు చెప్తుంటాను, చేతులెత్తి ఆరాధించండి, నోరు తెరిచి ప్రభుని స్తుతించండి. నోరు తెరవడానికి కొంతమందికి నోరే రాదు. ఎందుకో ఆరాధించడం, స్తుతించడం, మన నాలుక ద్వారా దేవునిని మహిమపరచడం, జిహ్వ ఫలం అర్పించడం. మనం ఏమి ఇవ్వగలమండి? ఈ రోజున బ్రతికున్నాం. మనం కరోనాలో లక్షల మంది చచ్చిపోయారు. మనం బ్రతికున్నామంటే మనం ఏదో గొప్ప వాళ్ళం కాదు, చనిపోయిన వాళ్ళు ఏదో చెడ్డవాళ్ళు కాదు. మనం బ్రతికున్నామంటే ఆయనకి ఏమి ఇవ్వగలం? కేవలం నోటి ద్వారా ప్రభుని స్తుతించడం తప్ప ఇంకేమి ఇవ్వలేము ఆయనకి. ఏదైనా ఇవ్వాలి అని అంటే అది కూడా ఆయన ఇచ్చిందే కదా మనకి. కాబట్టి నోటి ద్వారా ప్రభుని స్తుతించేటప్పుడు మన పెదవులు పవిత్రమైనవిగా, మన పెదవుల ద్వారా శ్రేష్టమైనటువంటి జిహ్వ ఫలాన్ని, స్తుతిని ప్రభుకు అర్పించినప్పుడు దేవుడు మహిమపరచబడతాడు, దేవుడు ఘనపరచబడతాడు అనేటువంటి సత్యాన్ని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. కాబట్టి మొట్టమొదటిది మన కంటిని స్వాధీనం చేసుకోవాలి, రెండవది మన నాలుకను స్వాధీనం చేసుకోవాలి, మూడవది మన హృదయాన్ని స్వాధీనం చేసుకోవాలి. మన హృదయాన్ని ఆదికాండము 6వ అధ్యాయంలో పరిస్థితి ఎలా ఉందనంటే, దేవుడు సృష్టించిన కొంతకాలానికి పరిస్థితి ఎలా ఉందనంటే, నరుల చెడితనము 6వ అధ్యాయం 5వ వచనం, ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం, నరుల చెడితనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో ఏం చేశాడు? నొచ్చుకున్నాడు. ఆదికాండములో 1వ అధ్యాయంలో మొదటి రోజున సృష్టిని చేసి ఇది మంచిది అన్నాడు దేవుడు. రెండో రోజున చేసి మంచిది అన్నాడు. 6 దినాలు సృష్టిని చేసిన ప్రతిసారి కూడా ఇది మంచిది 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 శ్రేష్టమైనదని చెప్పుకుంటూ వచ్చి 6వ అధ్యాయం వచ్చేసరికి దేవుడు ఏమన్నాడు తెలుసా? అసలు నేను మనిషిని ఎందుకు చేశానురా బాబు అని చెప్పని దేవుడు నొచ్చుకున్నాడు మనసులో. అంటే వాళ్ళ ఆలోచన సహితం కూడా పూర్తిగా పతనమైపోయింది. వారి యొక్క పరిస్థితి ఎలా వచ్చేసిందనంటే, 6వ అధ్యాయం మీరు చదవండి, వాళ్ళు నరుల కుమార్తెలు దేవుని కుమారులు కలిసి పెళ్లి చేసుకోవడం మొదలుపెట్టారు. వివాహ వ్యవస్థ దేవుడు ఏదైనా తోటలో ప్రారంభించి ఇది మంచిది అని చెప్పని వారిని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి చెందండి అని దేవుడిని ఆశీర్వదిస్తే వాళ్ళకి నచ్చిన వాళ్ళు పెళ్లి చేసేసుకుంటున్నారు. ఆదికాండం 6వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం అలా చదివితే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకుంటూ వివాహ వ్యవస్థ పూర్తిగా పతన స్థితికి వచ్చేసినటువంటి సందర్భంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, వారి యొక్క తలంపులు, ఊహలు, వారి ఆలోచన సహితం కూడా హృదయంలో చెడిపోయింది. వారి మనసు పతన స్థితికి వచ్చింది. అంత మాత్రమే కాదు, గత వారం మనం నేర్చుకున్నాం యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో, ఎద్దు తన కాముందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకున్నాను. నేను పిల్లలని కన్ని పెద్దవారిని చేశాను, వారు నా మీద. హృదయం చెడిపోయింది. ఆదికాండంలో యెషయా గ్రంథం వచ్చేసరికి దేవుని మీదే తిరుగుబాటు చేశారు. రోమపత్రిక వచ్చేసరికి 1వ అధ్యాయం 28వ వచనంలో గత వారం మనం నేర్చుకున్నాం, వారి మనసులలో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరు గనుక వారి భ్రష్ట మనసుకు దేవుడు తీసుకుని వెళ్ళి వారిని అప్పగించేశాడు. చేయరాని కార్యములు చేయటకు దేవుడే తీసుకెళ్ళి వారిని భ్రష్ట మనసుకు అప్పగించేశాడు. ఆ స్థితికి మనుషులు దిగజారిపోయారు. కాబట్టి హృదయము ఎందుకు మనం స్వాధీనం చేసుకోవాలనంటే, మన మనస్సును దేవుడు మన హృదయాలలో నివాసం ఉంటాడు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఒక వాక్యంని చదువుదాం. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు, మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా ఏం చేస్తాడు? ఆయన నివసించును. ఆ మాట తర్వాత మాట ఏముంది? మనలో ఉంటాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉండేటువంటి స్థలం ఏదన్నమాట? మన హృదయం. కాబట్టి సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు ఆయనే మన హృదయాలలో నివాసం ఉండడం అనేది అది చాలా గొప్ప సంగతి. అయితే ఆయన మన హృదయాలలో ఉండాలి అని అంటే మన హృదయము ఎలా ఉండాలి? పవిత్రంగా, ఆయన నివసించే యోగ్యంగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచ. మీ హృదయము
దేవుడు నివాసం ఉండగలిగినటువంటి స్థానంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడే మనలో ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి, ఆయన మనలో ఉండడానికి ఆయన ఏర్పాటు చేసుకున్న స్థానం కాబట్టి మన హృదయము ఎలా ఉండాలనంటే దేవునికి నివాసయోగ్యమైనటువంటి స్థానంగా ఉండాలి. తన మనస్సును, తన ఆలోచనలను, తన హృదయం యొక్క కోరికలను ఏం చేయాలంటే స్వాధీనం చేసుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలని వాక్యం సెలవిస్తూ ఉంది. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా ఒక వ్యక్తిలో ఉన్నట్లయితే, నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలో పని చేస్తున్నాడు అని చెప్పి దేనిని బట్టి తెలుస్తుంది అనంటే, తనను తాను ఎంతగా కంట్రోల్ చేసుకుంటాడో దాన్ని బట్టి నిజంగా ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడా లేదా అనేది తెలిసిపోతుంది. ఒక మాట మీకు అర్థం కావడానికి తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదివితే క్లియర్గా మనకి అర్థమవుతుంది. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను కానీ పిరికితనపు ఆత్మను. ఇప్పుడు ఇంద్రియ నిగ్రహములనంటే మన సర్వ శరీరానంతటిని కూడా కంట్రోల్ చేసుకోగలిగినటువంటి ఆత్మను ఎవరిచ్చారు? మనకి దేవుడిచ్చాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, ఆయన మనలో నివాసం ఉన్నాడు, ఆయన నన్ను నడిపిస్తున్నాడు అని దేనిని బట్టి తెలుస్తుందనంటే, తనను తాను ఎవరైతే కంట్రోల్ చేసుకోగలుగుతారో, ఎవరైతే తన మనస్సును స్వాధీనం చేసుకుంటారో వాళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తున్నాడు. ఒకవేళ కంట్రోల్ చేసుకోకుండా అదుపు తప్పి ప్రవర్తిస్తున్నాడు అనుకోండి, అదుపు తప్పి ఒకసారి పాపం చేస్తూ ఒకసారి పవిత్రంగా జీవిస్తూ 10 రోజులు భక్తిగా జీవించి ఒకవేళ ఒక నెల రోజులు పాపంలోనే బ్రతుకుతున్నాడు అనుకోండి, ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుడు అతనిలో ఉన్నాడు అని అనుకున్న భ్రమలో ఉన్నాడు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో పని చేయట్లేదు. దేవుడు అంటున్నాడు, సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు అండి. ఇప్పుడు అన్ని చోట్ల ఆయన సర్వవ్యామి అయిన దేవుడు సుమా. అన్ని చోట్ల అన్ని సమయాలలో ఒకేసారి ఒకే రీతిగా ఉండేవాడు. సాతానుడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు అమెరికాలో ఉండలేడు, కానీ దేవుడు మాత్రం ఎక్కడ ఉండగలడు? అన్ని చోట్ల అన్ని సమయాలలో ఒకే రీతిగా ఉండగలిగిన వాడు సర్వవ్యామి అయినటువంటి దేవుడు, త్రిత్వమై ఉన్న దేవుడు మన హృదయాల్లో నివాసం ఉండడం అది చాలా గొప్ప సంగతి. అలాంటి దేవుడు మనలో ఉండి మనకు ఇంద్రియ నిగ్రహములు అంటే స్వాధీనం చేసుకోగలిగినటువంటి ఆత్మను అనుగ్రహించి ఆయన నివాసం ఉండేటువంటి యోగ్యముగా చేసుకుని స్థలంగా చేసుకుని మనలో ఉన్నాడు. ఆయన మనను స్వాధీనం చేసుకోగలిగిన శక్తినిచ్చాడు. ఈ రోజున మనలను మనము స్వాధీనం చేసుకోలేకపోతున్నాము, మనలను మనము లోపరుచుకోలేకపోతున్నాము, కంట్రోల్ చేసుకోలేకపోతున్నాము, అదుపు లేకుండా బ్రతుకుతున్నాము అంటే దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు అని అనుకునే భ్రమలో ఉన్నాం కానీ ఆత్మదేవుడు మనలో పని చేయట్లేదు. ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారు ఏం చేస్తారు? శరీర క్రియలను నెరవేర్చలేరు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో మీరు ఆత్మానుసారంగా నడుచుకోనండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఆత్మ శరీరమునకును, శరీరము ఆత్మకును ఒకదానికొకటి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటాయి. ఎప్పుడూ ఆత్మ అలాగే శరీరం మనల్ని లాగుతూ ఉంటుంది. లోక సంబంధమైన కోరికలు, లోక సంబంధమైన ఆశలు మనల్ని వెనక్కి లాగుతూనే ఉంటాయి. అయితే ఆత్మచేత నడిపించబడితే శరీర సంబంధమైనటువంటి కోరికలకు ఏ మాత్రం కూడా తావీకోకుండా. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను, మనం అందరం కూడా ఏదో పొరపాటు మన జీవితాల్లో చేసిన వాళ్ళమే, ఏదో ఒక తప్పిదాన్ని పాపం చేసి బ్రతికిన వాళ్ళమే. అయితే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత మన పాపాన్ని ఒప్పుకొని, ప్రభువా నేను ఇంకా తప్పు చేయను, నేను ఆ పాపం చేయనని ప్రభుని నమ్మి బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడి దేవుని కొరకు బ్రతకడానికి తీర్మానించుకున్న రోజు మొదలుకొని మనం చనిపోయేంత వరకు కూడా మన హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండే విధంగా స్వాధీనం చేసుకోవాలి. ఏం జరుగుతుందనంటే సర్వసాధారణంగా తెలిసి తెలియక ఒకవేళ ఏదైనా పాపం చేశామనుకోండి, రక్షింపబడినటువంటి వ్యక్తి, రక్షింపబడిన వాళ్ళ గురించి కాదు, నిజంగా రక్షింపబడినటువంటి వ్యక్తి ఒకవేళ పాపం చేస్తే మన మనసాక్షి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు, దేవునికి నీకు సంబంధం తెగిపోయింది, కాబట్టి నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి నీ పాపాన్ని ఒప్పుకోమని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు. ఆ సందర్భంలో నిజంగా దేవుని ఆత్మచేత నడిపించే వారైనట్లయితే తొందరగా వెళ్ళి ప్రభు దగ్గర ఒప్పుకుంటాం, క్షమించమని అడుగుతాం. ప్రభా నిజమే నేను తప్పు చేశాను, నన్ను నేను స్వాధీనం చేసుకోవాలి, కానీ నేను కంట్రోల్ అదుపు తప్పి నేను తప్పు చేశాను, క్షమించమని వేడుకుంటాం. మరలా తిరిగి రెండోసారి పాపం చేసామనుకోండి, పరిశుద్ధాత్మదేవుడు మరలా మాట్లాడతాడు, నువ్వు తప్పు చేసావు, మరలా ఒప్పుకోమని. ఇంకా అది కాకోకుండా మొదటిసారి చెప్పినప్పుడు ఒప్పుకున్నాం, రెండోసారి మళ్ళీ చేసాం, మరలా ఆత్మదేవుడు మనతో మాట్లాడారు, మూడోసారి చేసాం, ఆత్మదేవుడు మనం మాట్లాడతారు.
ఇక 1-2 సార్లు ఒప్పుకోవడం మానేసి పర్వాలేదులే, చిన్నదే కదా పర్వాలేదులే అని చెప్పని చేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, కొన్ని రోజులకి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడడం మానేస్తాడు. అలాంటి సమయంలో ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు తప్పు చేసుకుంటూనే వెళ్ళిపోతావు, నీకు అది తప్పు అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా కోల్పోతాం. అంతేగా మన మనసాక్షి పనిచేయదు. మనలో ఉన్న పరిశుద్ధాత్మదేవుడు ఇంకా పనిచేయడం మానేశాడు. మన మనసాక్షి ఏమైపోయింది? చచ్చిపోయింది. ఇంకా అది మాట్లాడదాం. అందుకని ఆ మనసాక్షి కల్మషము అంటకుండగా, మనసాక్షి చనిపోకుండా ఉండడానికి మనం ఏం చేయాలనంటే, పొరపాట్లు జరిగినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకొని, ఇంకా నేను చెయ్యను ప్రభు అని చెప్పని తీర్మానించుకుని ప్రభు కోసం బ్రతకడానికి, ఆత్మ దేవునికి మనకి సంబంధం కోల్పోకోకుండా, తెగిపోకోకుండా ఆ కనెక్షన్ మనము కొనసాగించేవారుగా ఉండాలి. అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వాధీనంలో మనం ఉన్నట్లు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మ చేత మనము నడిపించబడుతున్నట్లు. సర్వసాధారణంగా ఏమవుతుందని అంటే, మనము ఒప్పుకోకోకుండా మనము చాలామంది ఏం చేస్తామనంటే, వాళ్ళు చేశారు కదా, వీళ్ళు చేశారు కదా, వాళ్ళు బ్రతుకుతున్నారు కదా అని వీళ్ళను చూసి మనము పొరపాట్లు చేయడానికి ప్రయత్నించే వారిగా ఉన్నట్లయితే, మన ఆత్మీయ స్థితిని, మన ఆత్మీయ భక్తిని, మన మనసాక్షిని ఏం చేస్తామనంటే మనము పతన స్థితికి తీసుకుని వెళ్ళిపోతాం. మన మనసాక్షి ఇంకా పని చేయకోకుండా అది చనిపోయే స్థితికి వెళ్ళిపోతే, ఇక్కడ దైవ సేవకులు నిలబడి ఎంత బలమైన వాక్యం చెప్పినా అలా నెత్తిమించి వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ ఏమి బుర్రలోకి వెళ్దాం. ఎందుకనంటే అది ఆల్రెడీ లోపల ఏముంది? పాపము పూర్తిగా నిండిపోయింది. ఇప్పుడు మన హృదయాలలో పరిశుద్ధాత్మదేవుడు నివాసం ఉండడానికి నివాస స్థలంగా చేసుకున్నాడు. ఈ పరిశుద్ధాత్మదేవుడు ఎప్పుడు కూడా మనలో ఆయన పని చేస్తూ ఉండాలని అంటే, దావీదు కీర్తన గ్రంథంలో ఒక మాట రాస్తూ ఉంటాడు, దేవా నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లుగా నా హృదయములో నీ వాక్యాన్ని నేను ఉంచుకున్నాను అంటాడు. అంటే దేవుని వాక్యాన్ని మన హృదయంలో మనం దాచిపెట్టుకున్నప్పుడు, ఒక మాట అడుగుతాను, ప్రతిరోజు లేవగానే బైబిల్ చదివే వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి? లేవగానే బైబిల్ చదివేవాళ్ళు, ఉదయం లేవగానే దేవుని ఆత్మకు మనలను మనము అప్పగించుకోకపోతే సాతాను పొంచి ఉన్నాడు. వాడు ఎలాగైనా మన భక్తి జీవితాన్ని వెనక్కి లాగేయడానికి, మన ఆత్మీయ జీవితాన్ని ఎలాగైనా సరే పతన స్థితికి తీసుకుని వెళ్ళిపోవడానికి. మీరు లేవగానే మీరు ఏం చేస్తారనంటే వాకలు ఉడ్చడానికో లేకుంటే అంట్లు కడగడానికో సిద్ధపడి వెళ్ళిపోవడం కాదు. మొట్టమొదటి గడియ లేవగానే మీరు బ్రష్ చేయకపోయినా పర్వాలా, వెళ్ళి మోకరించండి, బైబిల్ తెరవండి, ఒక వాక్యాన్ని చదవండి. కనీసం నేను బ్రతినాడు చెప్తున్నాను, 10 వచనాలైనా చదవండి. రోజుకొచ్చి ఒక అధ్యాయం చదవండి. మ్యాక్సిమం మీరు రోజుకి ఒక అధ్యాయం చదివితే 3 సంవత్సరాలు పడుతుంది బైబిల్ని పూర్తి చేయడానికి. కాబట్టి రోజుకి ఒక అధ్యాయం చదవండి. ఆ అధ్యాయంలో ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడే వచనం ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి వాక్యము కూడా దేవుని వాక్యమే కదా, దేవుని మాటలే కదండి. ఆ వాక్యాన్ని మీరు గుర్తుపెట్టుకోనండి. ఆ రోజంతా మీరు చేసే పనుల్లో, మీరు చేసేటువంటి అలవాటు ప్రకారం, మీరు యథావిధిగా చేసేటువంటి ఉద్యోగాలు, వ్యాపారాలు, పనులు, ఈ వీటన్నిటిలో కూడా ఆ రోజు మీరు చదివినటువంటి ఒక వాక్యాన్ని గుర్తుపెట్టుకొని మీరు మెమరైజ్ చేస్తూ దాన్ని ధ్యానిస్తూ ఉండండి. మీ మనసులో ఆల్రెడీ ఏముంది? వాక్యం ఉంది. ఇంకా పాపం వచ్చి మీ మనసులో చోటు చేసుకోవడానికి ఇక్కడ ఖాళీ లేదు. ఆల్రెడీ ఏముంది? మీ హృదయంలో దేవుని మాట ఉంది. ఆ దేవుని మాట మనల్ని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. ఆ దేవుని మాట మనల్ని నడిపిస్తుంది. దేవుని మాట మనలను జీవింపజేస్తుంది, బ్రతికిస్తుంది. మన జీవితాలను పాపం వైపు వెళ్ళిపోకుండా వాక్యం మనలను కాపాడుతుంది, భద్రపరుస్తుంది. అందుకని నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అన్నిటికంటే నీ హృదయాన్ని భద్రం చేసుకోమని చెప్పని సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో సామెతల గ్రంథకర్త తెలియజేస్తుంటాడు. కాబట్టి మన నాలుకని కంట్రోల్ చేసుకోవాలి, మన కంటిని కంట్రోల్ చేసుకోవాలి, మన హృదయాన్ని, మన హృదయ కోరికలను స్వాధీనం చేసుకోవాలి. అలా కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం ఏం కలిగి ఉన్నాం? ఆశా నిగ్రహాన్ని మనం కలిగి ఉన్నాము అనేటువంటి సత్యాన్ని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. అయితే ఈ ఆశా నిగ్రహం ఎలా వస్తుందని అంటే, పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని మనము అప్పగించుకోవడం ద్వారా మాత్రమే. ప్రతిదినం ఉదయాన్నే లేవగానే, ప్రభా ఈరోజు నేను ప్రారంభిస్తున్నాను, నా పనుల్లో, నా ఆలోచనలలో, నేను చేసే ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, అన్ని విషయాల్లో మీ ఆత్మ చిత్తాన్ని మాత్రమే నేను చేయాలి ప్రభా. నా సొంత ఆలోచనలు, నా సొంత తలంపుల ప్రకారం చేయడం కాదు,
నీవేది చెప్తే అది నేను చేస్తానని ఆయనకు అప్పగించుకుంటే, ఆయనకు మనల్ని మనం స్వాధీనం చేసుకుంటే ఆత్మదేవుడు మనల్ని నడిపిస్తాడు. మనకు అర్థమైపోతూ ఉంటుంది ఎక్కడ మనం తప్పుదం చేస్తున్నామో, ఎక్కడ మనం పొరపాటు చేస్తున్నాం అనేది వివేచన జ్ఞానాన్ని ఇస్తాడు. గత వారం మనం నేర్చుకున్నాం. నిజంగా ఆత్మచేత నడిపించబడితే మీరు ఏదైనా పని ప్రారంభించినప్పుడు ఆ పనిలో సక్సెస్ ఉంటుంది, ఆ పనిలో మీకు అభివృద్ధి ఉంటుంది. మీరు ఏ పని ప్రారంభించినా ఆ పని చక్కగా కొనసాగుతూ ఉంటుంది. ఎందుకని మొట్టమొదట మీరు ఏం చేశారు? ఆత్మదేవునికి మీ యొక్క హృదయాన్ని, మనసును అప్పగించుకున్నారు కాబట్టి ఆయన సహాయం చేస్తాడు. చదువుకునే పిల్లలైతే మీ చదువుల్లో ఉదయాన్నే లేవగానే మొట్టమొదటి స్థానం దేవునికి ఇవ్వండి. మీ స్టడీస్లో దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఉన్నతమైన స్థానంలోనికి, ఉన్నతమైన స్థితిలో మీ పక్కనున్న స్టూడెంట్స్ కన్నా మీరు మంచి మార్కులు సంపాదించుకోవడానికి తెలివైన వారుగా, ప్రపంచంలో ఈ రోజున ఈ లైట్ కనిపెట్టిన వాళ్ళు, ఈ ఫ్యాన్ కనిపెట్టిన వాళ్ళు, ఈ మైక్ కనిపెట్టిన వాళ్ళు అందరూ ఎవరండి? దేవుని నమ్మని వారు. ఎక్కడి నుంచి వచ్చింది అది? దేవుని వాక్యం. వాళ్ళు తమను తాము దేవునికి మొట్టమొదట అప్పగించుకున్నారు. అందుకని వారి జీవితము వాళ్ళకు మాత్రమే కాదు సుమా, అనేక మందికి ఉపయోగపడే విధంగా మార్చబడింది. ఎవరైతే దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తారో, ఎవరైతే దేవుని ఆత్మకు తమను తాము అప్పగించుకుని ఆత్మ స్వాధీనం ప్రకారం నడుచుకోవడానికి ప్రయత్నిస్తారో వారికి దేవుడు దైవిక జ్ఞానాన్ని ఇస్తాడు, నడిపిస్తాడు. కంట్రోల్ తప్పిపోకుండా, స్వాధీనం తప్పిపోకుండా ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి అన్ని వేళలా సహాయం చేస్తాడు. ప్రభుకి అప్పగించుకుందాం. తలలు వంచండి, కళ్ళు ముయ్యండి, ప్రార్థన చేద్దాం. చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని మన అనుభవ జ్ఞానములో మనం కలిగి ఉండవలసినది విశ్వాసం. మన అనుభవ జ్ఞానములో సద్గుణం, విశ్వాసమునందు సద్గుణం, సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశా నిగ్రహం. కంట్రోల్ చేసుకోవడం, స్వాధీనం చేసుకోవడం అనేది అలవాటు చేసుకుందాం. మన నోళ్ళు తెరిచి ప్రభువుని అడుగుదాం. ఒకవేళ ఎక్కడైనా పడిపోయామేమో, మన నాలుకను అదుపు తప్పి మాట్లాడేమేమో, మన చూపులను స్వాధీనం చేసుకోకుండా మనకు నచ్చిన వాటన్నిటిని చూస్తూ ఉన్నామేమో, మన హృదయాన్ని స్వాధీనం చేసుకోకుండా మనము కంట్రోల్ తప్పి మన శరీర కోరికలు తీర్చుకుంటూ ఈ లోకంలో బ్రతుకుతున్నామేమో, లోకంతో రాజీ పడిపోయి ప్రభువుని అడుగుదాం, ఒప్పుకుందాం. ప్రభు దగ్గర పశ్చాత్తాపడదాం, క్షమించమని అడుగుదాం. ఆయన క్షమించే దేవుడు, కృపణిస్తారు, సహాయం చేస్తారు. మనం పడిపోకుండా, జారిపోకుండా ప్రభు మనకి సహాయం చేస్తాడు. మనం పడిపోయామని, దేవునికి దూరం అయ్యామని మనల్ని త్రోసివేసే దేవుడు కాదమ్మా. ఆయన మనల్ని చేర్చుకునే దేవుడు, క్షమించే దేవుడు. ఆయన దగ్గరికి వస్తే క్షమించమని అడిగితే, దేవా నీ కృప నాకు ఇవ్వండి అని ప్రభును బ్రతిమలాడితే పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆశా నిగ్రహం లేనటువంటి భక్తి అది వ్యర్థమని వాక్యం చెప్తుంది. స్వాధీనం చేసుకోలేకుండా చేసేటువంటి భక్తి అది నిరుపయోగమైనదని వాక్యం చెప్తుంది. ఒప్పుకుందాం, క్షమించమని అడుగుదాం, దేవుని ఆత్మ సహాయాన్ని వేడుకుందాం. మీ ఆత్మానుసారంగా నడుచుకోవడానికి, మీ చిత్త ప్రకారం నడుచుకోవడానికి నాకు సహాయం చేయమని ప్రభువుని అడుగుదాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన మహోన్నతమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మీరు మమ్మలను ప్రేమిస్తున్నారు కనుకనే మాతో మాట్లాడుతున్నారు. మా ఆత్మీయ జీవితం పతనానికి వెళ్ళిపోవడం మీకు ఇష్టం లేక మేము మీ చిత్తంలో, మీ బిడ్డలుగా మీరు ఏర్పాటు చేసిన నిత్య రాజ్యంలో మేము ఉండాలనేటువంటి ఆశతో మా జీవితాన్ని సరిదిద్దుకోవడానికి మమ్మల్ని హెచ్చరించారు, మాకు బోధించారు, మాకు నేర్పించారు ప్రభా. ఈరోజు ఏదైతే మాకు నేర్పించారో, ఏదైతే మీరు మాకు బోధించారో, ఏ మాటలైతే మమ్మల్ని హెచ్చరించారో, ఆశా నిగ్రహాన్ని, ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మను మేము కలిగి ఉండి మీ వాక్యానుసారంగా, మీ చిత్తానుసారంగా, మీ ఆత్మకు అప్పగించుకొని మేము బ్రతకడానికి మీరు మాకు సహాయం చేయండి. లోకం వైపు, లోకాశల వైపు, లోకంలో ఉన్నటువంటి అపవిత్రతకు మేము రాజీ పడుకోకుండా ప్రభా మీ వాక్యానుసారంగా జీవించడానికి, మీ వాక్యాన్ని విన్న మీ బిడ్డలందరికీ కూడా కృపనివ్వండి ప్రభా. సహాయం చేయండి, మీ కృపలో బలపరచండి, మేలు చేయండి, దీవించండి నాయన. తండ్రి, మేము విన్న వాక్యాన్ని విడిచిపెట్టే వారంగా కాకుండా హృదయంలో భద్రపరుచుకుని అనేక మందికి మేము దీవెనకరంగా, అనేక మందికి మీ వెలుగును చూపించగలిగినటువంటి బిడ్డలుగా మమ్మల్ని స్థిరపరచండి. ఆశా నిగ్రహాన్ని మేము స్వాధీనం కలిగి ఉండి ప్రభా అలవాటు చేసుకుని మీలో కొనసాగే కృప మాకందరికి అనుగ్రహించి మేలు చేసి దీవించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.